దేవుని వాక్యంలో మరి గిద్యోను గురించి ప్రభు ఒక మాట చెప్పారు. పరాక్రమం కలిగినటువంటి బదార్జుడా. మరి ఏదో కాలేజీ చదువుతున్నప్పుడు కాసేపు ఆడడంలో తప్పు లేదు, కానీ ఎక్కువగా దేవుని సేవలో ఉండాల్సినటువంటి ఆ తలంపు మాకు ఉండేది. బైబిల్లో మనం చూస్తే కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము. ఎప్పుడు కూడా మేము ఎప్పుడు ఆనందించేది ఏంటంటే, మాకు స్థిరాస్తులు లేవు, మా తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తులు కూడా మాకు లేవు. ఏమండి, అలాంటి పరిస్థితుల్లో మేము ఎప్పుడు ఒక అతిశయపడతాం. మాకు ప్రభు మరి 3 బిడ్డలను ఇచ్చాడంటే వీరిని చూసుకున్నప్పుడల్లా ప్రభు మాకు 3 కోట్లు ఇచ్చాడు అనుకుంటాం. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆనందం మరి మా జీవితంలో ఉంది. ఎప్పుడు తల్లిదండ్రులు సంతోషిస్తారండి బిడ్డ విషయం. యోహాను గారు అంటారు, నా పిల్లలు సత్యం అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే దేవుని వాక్యంలో మన బిడ్డలు ఎప్పుడైతే సత్యంలో నడుస్తారో, ప్రభువును వెంబడిస్తారో, అదే తల్లిదండ్రులకు గొప్ప ఆనందం. అందుకే చాలామంది చూడండి, మన బిడ్డలను ఈ రకంగా పెంచవచ్చు. కొంతమంది మరి బిడ్డలు హీరోలుగా పెంచవచ్చు, కొంతమందిని నీరోజుగా పెంచవచ్చు, కొంతమందిని జీరోలుగా పెంచవచ్చు. ఏమండి, హీరోగా పెంచవచ్చు. హీరో అంటే సినిమాలో ఉన్న హీరోలు కాదు, ప్రభువు కొరకు నిలబడి రక్షణ పొంది మంచి ప్రవర్తన కలిగి జీవించేటువంటి వారు దేవుని దృష్టిలో ఒక హీరో లాంటి వారు. అలాంటి వారిలో పాల్ గారు కూడా ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఆయన గురించి చెప్పాలండి, ఆయన ఒక హీరో. ఏమండి, ఆధ్యాత్మిక జీవితంలో హీరో. చాలా కుటుంబాల్లో కొంతమంది నీరో అంటే తెలుసుగా, నీరో చక్రవర్తి రోమపట్నాన్ని కాల్చేసి ఫిడోలు వాయిస్తూ కూర్చున్నాడట. ఎంతోమందిని హతమార్చి చంపేశాడు. ఒక భయంకర వ్యక్తిగా జీవించాడు. దేవుని బిడ్డ ద్వారా మరి ఆ పరిస్థితులు కాకూడదు మన కుటుంబంలో. కొన్ని కుటుంబాల్లో పిల్లలు జీరోగా ఉంటారు, అంటే ఎందుకు పనికిరాని వారుగా. కానీ దేవుడు మరి ఆయనను ఒక హీరోగా పెట్టాడు. మరి విజయవాడ పట్టణంలో తీసుకొచ్చాడు. మరి 2018లో అడుగుపెట్టిన తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి చూడలేదు. పరిస్థితులు ఎంత భిన్నంగా ఉన్న దేవుని కొరకు మరి అలాగే పాల్ గారు నిలబడ్డారు. మరి ఇన్ని సంవత్సరాలు కూడా ప్రభువు తన భద్రతను, క్షేమాన్ని వారికి ఇచ్చారు. గిడియోనుతో చెప్పింది అంటే పరాక్రమం కలిగినటువంటి బదార్జు. ఆయన ఆ కృపలో ఉండాలని మేము ఎప్పుడు కూడా ఆశపడతాం. 16వ శతాబ్దంలో లండన్ మిషన్ సొసైటీ వాళ్ళు ఒక కాన్ఫరెన్స్ పెట్టారు. లండన్లో పెట్టి న్యూ హెబ్రిడిస్ దీవుల్లోకి వెళ్ళి, ఆస్ట్రేలియా ఖండంలో న్యూ హెబ్రిడిస్ దీవులు ఉన్నాయి, అక్కడికి వెళ్ళి ఎవరు సేవ చేస్తారు అని ఒక మరి ఆ మాట వారు కాల్ చేశారు. ఎవరు వెళ్తారంటే ఎవరు ముందుకు రాలేదు. ఎందుకంటే ఆస్ట్రేలియా ఖండంలో హెబ్రిడిస్ దీవుల్లో నరమాంస భక్షకులు నివసిస్తున్నారు. ఆ రోజుల్లో నరమాంస భక్షకులు మధ్యకెళ్ళి ఎవరు సేవ చేస్తారు అంటే ఎవరు ముందుకు రాదా. చివరి రోజున లాస్ట్ మినిట్లో ఒక యవనస్తుడు చెయ్యి పైకి తెచ్చింది. సార్, నేను వెళ్తానండి అన్నాడు. అతని స్నేహితులు అతని చేతిని కిందకి దించేశారు. వెళ్ళడానికి వీల్లేదు, నిన్ను చంపేస్తారు, అక్కడ నువ్వు చచ్చిపోతావు, నేను తినేస్తారు, మిఠాయి తిన్నట్లుగా తినేస్తారని డిస్కరేజ్ చేశారు. ఆఖరికి అతని తల్లిదండ్రులకు తెలిసింది, ఒక్కడే కుమారుడు, తన కుమారుడు హెబ్రిడిస్ దీవులోకి వెళ్ళి ఆ నరమాంస భక్షకుల మధ్య సేవ చేస్తాకెళ్తే వాడు చంపేస్తారని చెప్పి వాళ్ళు వెంటనే తెలుసుకొని ఆయనకు వర్తమానం పంపించారు. బాబు, నువ్వు వెళ్ళడానికి వీలు లేదు, మంచి ఉద్యోగం చేసి ఏదో చేయాలన్నప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే, నా ప్రియమైన తల్లిదండ్రుల ద్వారా నేను ఈ లోకంలో ఎప్పుడైనా ఒకరోజు చనిపోతాను. మానవుడు చనిపోయిన తర్వాత సమాధిలో పెట్టిన తర్వాత 6 నెలలు బ్యాక్టీరియా ఈ శరీరాన్ని తింటూ ఉంటుంది. మన శరీరాన్ని మట్టిలో పెట్టాక బ్యాక్టీరియా చూడండి ఈ శరీరాన్ని తింటూ ఉంటుంది.
ఆయన చెప్పింది ఏంటంటే, నా శరీరమును ఆ బ్యాక్టీరియా తినే కంటే యేసు ప్రభు కొరకు ఆ నరమాంస భక్షులు తింటే నాకెంతో నేను ధన్యుని అన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన ఎవరో కాదు, ఆయనే జాన్ జిప్సన్ ప్యాటన్. జాన్ జిప్సన్ ప్యాటన్ ప్రాణానికి తెగించి హెబ్రిడ్స్ దీవులు అడుగు పెట్టాడండి. తన 23వ ఏటే అక్కడికి వెళ్ళి సేవ మొదలు పెట్టాడు. మీరు నమ్మండి, చాలాసార్లు వాళ్ళు అతను తినడానికి వచ్చారట, కానీ ప్రభు ఆయన భద్రపరుస్తూ కాపాడుతూ గొప్ప దైవజనుడిగా ఆస్ట్రేలియా ఖండంలో ఏర్పాటు చేస్తే అద్భుతం ఏంటంటే, ఆయన సేవ చేసి నరమాంస చివరికి వారిలో 300 మంది పాస్టర్ గారిని తయారు చేసేటట. దేవుని స్తోత్రం. ఒక యవనస్తునితో ఉన్న పట్టుదల, తీర్మానం ఎంత గొప్పదో. ఆ రీతిగా పాదు గారు కూడా అదే పట్టుదల చదువుకున్నాడు. ఆయన మరి వెనక్కి తిరగలేదు. విజయవాడ పట్టణం కొరకు కన్నీరు కారుస్తున్నారు. ఇంకా ఈ పట్టణంలో ఉద్యమం రావాలి, అనేక రక్షణ పొందాలని తల్లిదండ్రులుగా మేము కూడా ప్రోత్సహిస్తున్నాం. మరి ఇంకా నువ్వు దేవుని సేవలో ముందుకు వెళ్ళాలి. మన సమయం, మన ధనం, మన యొక్క బలం అంతా దేవుని సేవ కొరకే ఖర్చు పెట్టాలి. సేవ చేస్తే ఏదో కలిసి వస్తుంది, ధనం వస్తుందని మా ఉద్దేశం కాదు. దేవుని కొరకు పనిచేసి గొప్ప బహుమానాన్ని దేవుని రాజ్యంలో పొందాలని. కాబట్టి ప్రభు మరి తన దాసుని బలపరచాలని కోరుకుంటూ ఆయన వాగ్దానాలతో నింపి ఒక వాగ్దానాన్ని పాదు గారికి ఇస్తున్నాను. ద్వితీయోపదేశకాండం 31:8 ఒక మాట ఉంది, నీ ముందర నడుచువాడు యెహోవాయే, ఆయన నిన్ను విడువడు ఎడబాయడు. అది వాగ్దానం. ఈరోజు మనందరం గుర్తుపెట్టుకుందాం. తన దాసునికి, ఆ కుటుంబానికి ఆ వాగ్దానం ఇస్తూ ఇంకా దేవుని సేవలో రాబో సంవత్సరాల్లో గొప్ప సేవ చేసి ఏమండి మరి నేను తలుస్తున్నాను, 100 సంవత్సరాలు దేవుడు ఆయన బ్రతికించాలి, ఆయుష్ ఇవ్వాలని దైవ సేవకునిగా, ఒక తండ్రిగా కోరుకుంటూ నా విశేషాన్ని తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.